హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ లేనప్పుడు చాలా సింపుల్గా బియ్యంతో దోశలు, అందులోకి టమాటా చట్నీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చట్నీ ఇంకా దోశల్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ దోశలు వేసుకోవడానికి ఒక కప్పు బియ్యాన్ని 3-4 సార్లు బాగా కడిగి 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. బియ్యం ఎక్కువసేపు నానితే దోశలు టేస్ట్ బాగుంటాయి. తర్వాత 2 మీడియం సైజ్ బంగాళదుంపలను ఉడికించి పైన పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యం, ఉడికించిన బంగాళదుంపలు వేసుకొని నీళ్లు లేకుండా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. నీళ్లు అసలు ఎక్కువ పట్టవు, మీకు గట్టిగా అనిపిస్తే మాత్రమే కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ఇంత సాఫ్ట్గా ఈ కన్సిస్టెన్సీలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ దోశల్లోకి టమాటా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 5 వెల్లుల్లి రెప్పలు, 1 ఇంచు అల్లం ముక్క, 5-6 ఎండుమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, 1 రెమ్మ కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత 3 మీడియం సైజ్ కట్ చేసుకున్న టమాటా, కొద్దిగా చింతపండు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని టమాటా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. టమాటా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. టమాటా చట్నీని ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. మీకు టమాటా చట్నీ ఇంకొంచెం పల్చగా కావాలంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పల్చగా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీలో తాలింపు వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్లో 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవాలి. ఈ చట్నీని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి 3-4 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఈ చట్నీని పక్కన పెట్టుకోవాలి. తరువాత ముందుగా మనం వేసుకున్న పిండిలో సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొత్తిమీర తరుగు కొద్దిగా, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. పిండి మీకు కొంచెం పల్చగా అనిపిస్తే కొద్దిగా బియ్య పిండి కూడా వేసుకొని కలుపుకోవచ్చు. పిండిని ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ దోశలు పల్చగా వేసుకునే కన్నా కూడా ఈ విధంగా కొంచెం మందంగా వేసుకుంటే మనకి ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటాయి. దోశ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో కాలనివ్వాలి. దోశ ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకు తిప్పుకొని కాలనివ్వాలి. మనకి దోశ 2 వైపులా కాలిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా మీకు ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు చాలా టేస్టీగా బియ్యంతో వేసుకునే దోశలు, టమాటా చట్నీ చాలా టేస్టీగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోశలు ఇంకా టమాటా చట్నీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.